హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్‌కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎక్సెల్‌లో మనము ఇన్సర్ట్ చేసుకున్న పివోట్ టేబుల్‌కి స్లైసర్‌ని ఇన్సర్ట్ చేసి మనకి కావలసిన డేటాని చాలా సింపుల్‌గా ఫిల్టర్ చేసుకోవచ్చండి. అయితే ఎక్సెల్‌లో ఈ పివోట్ టేబుల్‌కి స్లైసర్‌ని ఇన్సర్ట్ చేసి డేటాని ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చో క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ముందుగా పివోట్ టేబుల్‌ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దామండి. అయితే పివోట్ టేబుల్‌ని ఇన్సర్ట్ చేసి మనకు కావలసిన రకరకాల రిపోర్ట్స్‌ని ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించిన వీడియో లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న టేబుల్‌కి సంబంధించి పివోట్ టేబుల్‌ని ఇన్సర్ట్ చేద్దాం. పివోట్ టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే ఈ టేబుల్‌లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఇన్సర్ట్ ట్యాబ్‌కి వెళ్ళి ఈ టేబుల్స్ గ్రూప్‌లో ఈ పివోట్ టేబుల్ అనే కమాండ్‌ని చూజ్ చేసుకుంటే ఇలాగ మనకు కొన్ని ఆప్షన్లు వస్తాయండి. వీటిలో మొదటి ఆప్షన్ ఫ్రమ్ టేబుల్ రేంజ్‌ని చూజ్ చేసుకుంటే పివోట్ టేబుల్‌కి సంబంధించిన డైలాగ్ బాక్స్ అపియర్ అయింది. దీంట్లో న్యూ వర్క్ షీట్‌ని చూజ్ చేసుకుంటే పివోట్ టేబుల్ అనేది కొత్త వర్క్ షీట్‌లోకి జనరేట్ అయిపోతుంది. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్‌ని చూజ్ చేసుకుంటే పివోట్ టేబుల్ ఇదే వర్క్ షీట్‌లోకి జనరేట్ అయిపోతుందన్నమాట. ఇక్కడ నేను ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్‌ని చూజ్ చేసుకున్నాను. లొకేషను అంటే పివోట్ టేబుల్ అనేది ఈ వర్క్ షీట్‌లో ఏ లొకేషన్‌లో కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనకి లొకేషన్ సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఓకే చేయాలి. ఇలా చేయడం వలన పివోట్ టేబుల్ ఫీల్డ్‌కి సంబంధించిన డైలాగ్ బాక్స్ అపియర్ అయింది. నేను పివోట్ టేబుల్‌కి సంబంధించి జోను, బ్రాంచు, టర్నోవర్ ఫీల్డ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. షాపింగ్ మాల్‌ని కాలమ్‌లోకి డ్రాగ్ చేసుకున్నాను. చూడండి అక్కడ పివోట్ టేబుల్ అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు స్లైసర్‌ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. స్లైసర్‌ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ పివోట్ టేబుల్‌లో ఏదో సెల్లో కర్సర్ ఉంచుకొని ఇక్కడ పివోట్ టేబుల్ అనలైజ్ ట్యాబ్‌ని చూజ్ చేసుకొని దీంట్లో ఈ ఫిల్టర్ గ్రూప్‌లో ఇన్సర్ట్ స్లైసర్ కమాండ్‌ని చూజ్ చేసుకుంటే ఇలా మనకి స్లైస్‌కి సంబంధించి కొన్ని ఫీల్డ్స్ కనిపిస్తాయి. మనకి ఏ ఫీల్డ్‌కి సంబంధించిన స్లైసర్ కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్‌ని చూజ్ చేసుకొని ఓకే చేయాలండి. నేనైతే జోన్ యొక్క ఫీల్డ్‌ని చూజ్ చేసుకొని ఓకే చేస్తున్నాను. జోన్ ఫీల్డ్‌కి సంబంధించిన స్లైసర్ అనేది చూడండి ఇన్సర్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి 3 జోన్‌లకు సంబంధించిన డేటా అనేది ఇక్కడ మనకుంది. లేదు మనకి ఏ జోన్ డేటా కావాలనుకుంటున్నామో ఆ జోన్‌ని చూజ్ చేసుకుంటే ఆ జోన్‌కి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అవుతుంది. చూడండి ఇక్కడ జోన్ 1 లేదా జోన్ 2 లేదా జోన్ 3 లేదా మల్టిపుల్ జోన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే కీబోర్డ్‌లో కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ మల్టీ సెలెక్ట్ ఆప్షన్ చూజ్ చేసుకొని ఈ మల్టిపుల్ ఐటమ్స్ కూడా మనము సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా. లేదు ఈ ఫిల్టర్ డేటా మనకు క్లియర్ అవ్వాలంటే క్లియర్ ఫిల్టర్‌ని క్లిక్ చేసుకుంటే ఈ ఫిల్టర్ అనేది క్లియర్ అయిపోతుందన్నమాట. మరో స్లైసర్ కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. దానికోసము ఈ పివోట్ టేబుల్‌లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి పివోట్ టేబుల్ అనలైజ్ ట్యాబ్‌ని చూజ్ చేసుకొని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ ఫిల్టర్ గ్రూప్‌లో ఇన్సర్ట్ స్లైసర్‌ని క్లిక్ చేసుకొని మనకి ఏ కాలమ్‌కి సంబంధించిన స్లైసర్ కావాలనుకుంటున్నామో ఆ కాలమ్‌ని చూజ్ చేసుకొని ఓకే చేసుకుంటే ఆ కాలమ్‌కి సంబంధించిన స్లైసర్ అనేది ఇదండి ఇన్సర్ట్ అయిపోయింది. ఒకవేళ ఇన్సర్ట్ చేసుకున్న స్లైసర్ ఇంకా అవసరం లేదనుకుంటే ఆ స్లైసర్‌ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్‌లో డిలీట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఆ స్లైసర్ అనేది డిలీట్ అయిపోతుందండి ఈ విధంగా. ఈ విధంగా పివోట్ టేబుల్‌లో స్లైసర్‌ని ఇన్సర్ట్ చేసి మనకు కావలసిన డేటాని చాలా సింపుల్‌గా ఫిల్టర్ చేసుకోవచ్చండి.